ఇవాళ స్క్రూటినీ జరిగింది మార్నింగ్. మొత్తం మనకి నిన్న చెప్పినట్లు మొత్తం 28 నామినేషన్స్ వచ్చాయి. దాంట్లో 15 క్యాండిడేట్స్ ఉన్నారు. ఇవాళ 15 క్యాండిడేట్స్లో ముగ్గురు రిజెక్ట్ చేయడం జరిగింది. ఒకటి కొలుసు నితిన్ కృష్ణ. సో ఆయన సబ్స్టిట్యూట్గా వేశారు టీడీపీకి. సో ఆల్రెడీ మెయిన్ క్యాండిడేట్ యాక్సెప్ట్ చేయబడింది కాబట్టి సబ్స్టిట్యూట్ క్యాండిడేట్ రిజెక్ట్ చేశాము. తర్వాత పిన్నపోయిన ప్రభు కుమార్, ఆయన ప్రపోజల్ని తీసుకురాలేదు. అంటే వాళ్ళు యాక్చువల్గా సమాజ్వాదీ పార్టీకి సంబంధించిన వాళ్ళు, అది రికగ్నైజ్ పార్టీ ఇన్ అదర్ స్టేట్. సో ఇక్కడ 10 ప్రపోజల్స్ని తీసుకురావాలి అండ్ 10 ప్రపోజల్స్ సైన్స్ పెట్టించగలదు. అండ్ లాస్ట్ ఆఫ్ ద నామినేషన్ 3కి వచ్చారు, ఎగ్జాక్ట్లీ 3కి వచ్చారు. సో దానివల్ల అది రిజెక్ట్ చేయడానికి అవ్వదు ఇంకా లాస్ట్ డే. సో అందరూ రిజెక్ట్ చేస్తున్నాను. ఇంకొకటి దురిశెట్టి అశోక్ కుమార్, ఆయన ప్రపోజల్స్ నేమ్లో సరిగ్గా మెన్షన్ చేయలేదు, సీరియల్ నెంబర్ పార్ట్ నెంబర్ మెన్షన్ చేయలేదు. మేము అతని కూడా అడిగాము, అతను హీ డిడ్ంట్ రెస్పాండ్ బ్యాక్. నేను నైట్ వరకు కూడా ఇవాళ మార్నింగ్ 11 o'clock వరకు టైం ఇచ్చాను. హీ డిడ్ంట్ ఈవెన్ కమ్ ఫర్ ది స్క్రూటినీ. సో 3 నామినేషన్స్ రిజెక్ట్ చేయడం జరుగుతుందండి. మిగిలినవి 12 నామినేషన్స్ యాక్సెప్ట్ చేస్తున్నాము. వాళ్ళు ముదిరిపోయిన వెంకటేశ్వరరావు, ముదిరిపోయిన రాధిక, మేకా వెంకట ప్రతాపరావు, పాము రవీంద్రనాథ్, కొలుసు పార్థసారథి, బొట్ల శివ సత్యనారాయణ, మారిది కృష్ణ, చలిగంటి వెంకటేష్, మందలపు శ్రీనివాసరావు, సోము వెంకట శివపూర్ణ చంద్రరావు, కొలుసు కమల లక్ష్మి ఇండిపెండెంట్గా చేస్తున్నారు. ఆముదల ఇసాకు. సో మొత్తం 12 క్యాండిడేట్స్ చేస్తున్నారు. 25 నామినేషన్స్ అండి. 25 నామినేషన్స్ అంటే ఇప్పుడు ఓన్లీ క్యాండిడేట్స్ తీసుకుంటాం. ఇంకా అన్ని అంటే యాక్సెప్ట్ చేసాం కాబట్టి ఇంకా ఓన్లీ క్యాండిడేట్స్ ఉంటారు ఈరోజు ఇన్స్టాల్లో. దానికి సంబంధించిన మొత్తం ఫామ్ ఏదైతే ఉందో ఫామ్ 4A విత్ ఫొటోస్ అన్నీ కూడా ఇవాళ అక్కడ డిస్ప్లే చేస్తాము. బై ఈవినింగ్ అలా డిస్ప్లే చేస్తాము. తర్వాత క్లియర్ అయిపోయింది. ఏమని పెట్టారండి? లేదు, చిన్న అఫిడవిట్లో క్లరికల్ ఎర్రర్ ఉంది. సో దాని గురించి పెట్టారు. క్లరికల్ ఎర్రర్స్ ఏం ఆరోపణ ప్రకారం మనకి ఎలక్షన్స్లో క్లరికల్ ఎర్రర్స్ ఉండొచ్చు, అదే పెద్ద ప్రాబ్లం.